ఉసిరికాయలు మనకి ఈ సీజన్‌లో బాగా దొరుకుతాయి కదండీ! అయితే సీజనల్‌గా ఈ ఉసిరికాయలు ఫ్రెష్‌గా మనకి లభిస్తాయి కాబట్టి, మనం జస్ట్ దీంట్లో చాలా రకాల మెథడ్స్ ఉంటాయండి ఉసిరికాయ పచ్చడి. ఇది జస్ట్ నిలవుంటుంది. ఒక నెల రోజుల పాటు ఇది నిలవుంటుందనమాట. దానికోసం కొన్ని యూజ్‌ఫుల్ టిప్స్ అండి. ఫస్ట్ మనం ఉసిరికాయల్ని ముందు రోజు నీట్‌గా వాష్ చేసుకొని ఉప్పు నీళ్ళతో, దాన్ని పొడి బట్టతో శుభ్రంగా మనం తుడుచుకొని, దాన్ని కొంచెం ఆరబెట్టుకొని, ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనం సూర్యరశ్మికి ఒక 5-10 నిమిషాల వరకు వాటిని ఎండబెట్టుకుంటే కనుక కొంచెం సేపండి. ఆ ఎండకి చక్కగా స్టెరైల్ అయిపోయి మైక్రోబ్స్ ఏవి లేకుండా ఫంగల్ కలెక్షన్ అవ్వకుండా పచ్చడికి జాగ్రత్తగా ఉంటుందనమాట. ఆ తర్వాత మీకు అంత టైం లేదనుకోండి, ఇప్పుడు ఆన్‌లైన్‌లో మనకి వాళ్ళు చక్కగా వాష్ చేసే ప్యాక్ చేసి ఇస్తున్నారు. సో, దాన్ని చక్కగా పొడి బట్టతో మనం క్లీన్ చేసుకొని ఎండలో పెట్టుకోవచ్చు. ఒక 4, 5 నిమిషాలు స్టెరైల్ అవుతుంది. ఈ లోపల మనం ఇండక్షన్ స్టవ్ మీద ఒక లోతైన మూకుడు పెట్టుకొని, వెడల్పాటి మూకుడు అనుకోండి, ఆయిల్ వేస్ట్ అవుతుంది. అలా కాకుండా లోతైన మూకుడు కనుక మనం పెట్టుకుంటే కొద్దిగా ఆయిల్‌లోనే ఎక్కువగా ఉసిరికాయలు మనం కుక్ చేసుకోవచ్చు. అలా లోతైన మూకుడు పెట్టుకొని అందులో ఈ ఉసిరికాయలు వేసిన తర్వాత అవి ఉడుకుతూ ఉంటాయండి. మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే ఉడికించాలి. మనం డీప్ ఆయిల్‌లో వేసినప్పుడు కొంచెం మెత్తగాను చక్కగా లోపలంతా ఉడికిపోయి చాలా బాగా వస్తాయన్నమాట. ఇంకా 2, 3 మెథడ్స్‌లో నేను ట్రై చేశాను ఇంతకుముందు, కానీ ది బెస్ట్ మెథడ్ ఇదే అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఆ మెథడ్స్‌లో అది నిమ్మకాయ రసం పిండితే కూడా ఇంత టేస్ట్ అయితే రావటం లేదు. చింతపండేసి వేస్ట్ చేస్తేనే దాని టేస్ట్ చాలా బావుంటుంది నా ఒపీనియన్ అండి. అయితే ఇలా డీప్ ఫ్రై చేస్తేనే దాని రుచి ఉంటుంది. కుక్కర్‌లో ఉడికించిన, స్టీమ్‌కి ఉడికించిన అవన్నీ కూడా ఎంతో కొంత దీనికన్నా ఒక పర్సెంట్ తక్కువగానే రుచిగా ఉన్నాయని చెప్పొచ్చు. అయి బాగోలేదని కాదండి. ఆ మెథడ్స్ కూడా మనకి కంఫర్టబులే. కానీ ఈ మెథడ్ అయితే నిలవ ఉంటుంది కాబట్టి ఒక నెల రోజుల పాటు చక్కగా అది ఫంగస్ అనేది ఫార్మ్ అవ్వకుండా, పచ్చడి పాడైపోకుండా, లోపల మెత్తగా ముక్క ఉడకకపోతే కనుక ముక్క గట్టిగా ఉంటే పచ్చడి బాగోదండి. సో, నాకిదొక మెథడ్ బాగా అనిపిచ్చింది. అయితే డీప్ ఆయిల్ ఒక పావు కేజీ కూడా నాకు పట్టలేదండి. అవి వేగిన తర్వాత అలాగే ఉండిపోయింది ఆయిల్ అంతా గూడా. ఒక 250 గ్రామ్స్ నేను వేశాను పావు కేజీ పల్లి నూనె. అయితే అందులో జస్ట్ నాకు ఒక 50 గ్రామ్స్ మాత్రమే నాకు కన్జ్యూమ్ అయిందనమాట. మిగతాదంతా ఆయిల్ అలాగే ఉండిపోయింది. ఏదో అప్పడాలు మనం వేపి తీసినట్టుగానే అయింది. ఇది చాలా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నాను. అయితే ఒక బౌల్ తీసుకున్నానండి. తీసుకొని మైక్రో ఓవెన్ సేఫ్ బౌల్ తీసుకున్నాను. ఇవి లోపల చల్లారుతూ ఉంటాయి ఒక పక్కన. అయితే మైక్రో ఓవెన్ సేఫ్ బౌల్‌లో చింతపండు తీసుకున్నాను. చింతపండు తీసుకొని ఒక 200 గ్రామ్స్ చింతపండు వేశానండి. సీడ్‌లెస్‌ది వేసి, ఆ తర్వాత ఒక పావు కప్పు వాటర్ పోసాను. పోస్తే అందులో ఈ మైక్రో ఓవెన్ సేఫ్ బౌల్‌లో హై టెంపరేచర్‌లో 2-3 మినిట్స్ నేను కుక్ చేశానండి. కుక్ చేసిన తర్వాత మూత పెట్టుకోవాలి మైక్రో ఓవెన్ సేఫ్ బౌల్‌కి. చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. అందులో మనం ఎంత గింజలు లేకపోయినా కూడా పీచు పదార్థం ఉంటుంది. అది పోవడానికి ఒక ఐరన్ స్ట్రెయినర్ తీసుకొని వడపోసేది. దాని మీద ఇదంతా వేసిన తర్వాత కింద గుజ్జులాగా వచ్చిందండి చక్కగా. అదే మనకి టామరిన్ పేస్ట్ అనమాట. మనం గనక బయట నుంచి చేస్తే వాళ్ళు వెనిగర్ ఎక్కువ వేయటం వల్ల అది క్వాలిటీగా ఉండటం లేదండి. సో, మనం ఇంట్లోనే కుక్ చేసుకోవాలంటే ముందు అది పులుపు బావుందా? ఆర్గానికా? అది టేస్టీగా ఉందా? పచ్చడి మొత్తం బేస్ చేసుకునేది ఈ చింతపండు పేస్ట్ వల్ల. ఎందుకంటే ఉసిరికాయలు కొద్దిగా వగరుగా ఉంటాయి. డామినేటింగ్‌గా కొద్దిగా చేదు, వగరు కలిసి ఉంటుంది. దీనికి చింతపండు అనేది ఫస్ట్ దీనికి టేస్ట్ ఎలివేటర్ అనమాట. సో, చింతపండు బావుందా లేదా ముందు చెక్ చేసుకోవాలి మనం. ఇది కాస్ట్‌లీ కదండీ రెసిపీ. మనం పెట్టుకున్నాక మనం ఏమనుకుంటామంటే, అయ్యో! అంత ఖర్చు ఎందుకు చింతపండుకి అనుకుంటాం. కానీ మనం మొత్తం పచ్చడి పెట్టుకోవడానికి కూడా అంతే ఎక్స్‌పెండిచర్ అవుతుంది కాబట్టి కొంచెం వేసుకున్నా పర్వాలేదు చింతపండు. ఒక 10-20 గ్రామ్స్ లేదా 50 గ్రామ్స్ ఏసుకున్నా పర్వాలేదు, కానీ మంచి క్వాలిటీ ఉన్న చింతపండయితే టేస్ట్ చాలా బావుంటుందండి. మనం రెండోది పల్లి నూనె వాడుతున్నాం కాబట్టి మంచి అరోమా వచ్చి పచ్చడి ఇట్లా మనం మూత తీయగానే గుమగుమలాడిపోతుంది. మంచి వాసనొస్తుంది. అయితే ఇందులో ఏసిన ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే, ఈ ఉసిరికాయలన్నీ తీసుకొని ఒక ఫ్రెష్ బౌల్‌ని నీట్‌గా పొడి బట్టేసుకొని తుడిచి ఒక 5 నిమిషాలు సూర్యరశ్మికి పెడితే ఈ మైక్రోబియల్ కలెక్షన్ అనేది ఉండదండి. అయితే ఒక పావు చెంచా పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకుంటే బ్యాక్టీరియల్ కలెక్షన్ లేకుండా ఉంటుంది. ఒకవేళ పసుపు గనక మీకు వాసనొస్తుంది అని అనిపిస్తే కొంచెమన్నా వేయండి. ఆ తర్వాత ఈ ఉసిరికాయ ముక్కలు వేసుకొని ఒక అర చెంచా నేను హ్మ్, ఫస్ట్ ఏంటంటే ఉప్పండి. పావు కప్పు ఉప్పుకి ఒక అర కప్పు మనకి కారం పడుతుంది. ఇంకొంచెం కారం ఎక్కువగా తినేవాళ్ళుంటే ఇంకొంచెం పావు కప్పు యాడ్ చేసుకోవచ్చండి. బావుంటుంది. ఎందుకంటే ఆ పులుపుకి చింతపండు అది వేసాం కాబట్టి పావు కప్పు ఉప్పుకి అరకప్పు
కారం బావుంటుంది. ఇంకొంచెం కూడా ఎక్స్‌ట్రా ఏసుకున్నా మనకేం కారం అవ్వదు. తర్వాత ఒక పావు కప్పు వెల్లుల్లిపాయలు వేశానండి పొట్టు తీసేసినవి. ఆ తర్వాత ఆవు పిండొచ్చి ఒక పావు కప్పు వేశాను. మనకి మరి ఊడుపు రావాలి కదా! ఊట అంటాం కదా! అది రావాలి కాబట్టి. అయితే మెంతులు నేను చాలా తక్కువ వేశానండి ఈసారి మెంతిపిండి. ఎందుకంటే ముందే ఇవి వగరుగా ఉన్నాయి. మెంతిపిండి ఎక్కువైపోతే ఇంకా చేదనిపిస్తుందని చాలా తక్కువ మెంతిపిండి వేశానండి. ఒక హాఫ్ స్పూన్ ఏసుకోండి ఫస్టు. మీకు బాగా అనిపిస్తే ఇంకొక హాఫ్ స్పూన్ తర్వాత యాడ్ చేసుకోండి. అయితే పచ్చి పల్లి నూనె వేసి నేను కలుపుతాను. ఎప్పుడు తాలింపులాగా వేడి వేడి నూనె అయితే నేను వేయను. ఎందుకంటే ఆల్రెడీ మనం ఉసిరికాయలు ఉడికించుకున్నాం కదా! ఏమీ పర్వాలేదు. ఎందుకంటే మంచి పచ్చి నూనె అయితే మన ఆవకాయలాగే అది మూత తీసిన వెంటనే చక్కగా వెల్లుల్లిపాయలు, ఈ మెంతిపిండి, ఆవపిండి కాంబినేషన్‌లో మంచి వాసనొస్తుందండి. మనం ఎయిర్ టైట్ కంటైనర్‌లో కనుక పెట్టుకొని, మూత గట్టిగా బిగించుకొని, ఒక సెపరేట్ స్పూన్ దీంట్లో పెట్టుకొని, కొంచెం కూడా దానికి ఒక మెతుకు పడడం, ఎంగిలవ్వడం కనుక అలా పడకుండా చూసుకోగలిగితే 1 మంత్ అయినా ఫ్రిడ్జ్‌లో పెడితే అలాగే ఫ్రెష్‌గా ఉంటుందండి. ఫ్రిడ్జ్‌లో కంపల్సరీగా పెట్టుకోవాలి. అప్పుడే ఆ పచ్చడి స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది. టేస్టీగా కూడా ఉంటుంది. అయితే అలాగే ఉంటుంది. ఫస్ట్ డే మనం పెట్టినప్పుడు ఎంత ఫ్రెష్‌గా ఉంటుందో, ఇంకా కూడా ఆ పులుపంతా చక్కగా పచ్చడికి పట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక యూజ్‌ఫుల్ టిప్ ఏంటంటే, నేను బాగా గమనించింది నా ఎక్స్‌పీరియన్స్‌తో, మనం ఎక్కువ క్వాంటిటీస్‌లో పచ్చడి పెట్టుకోవాల్సొచ్చినప్పుడు అది హెల్ప్ కావాల్సొస్తుంది, రిస్కీగా అనిపిస్తుంది, స్ట్రెయిన్ అయినట్టుగా అనిపిస్తుంది. అలా కాకుండా ఇప్పుడు మనకు ఆన్‌లైన్‌లో అన్ని రకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్ రెగ్యులర్‌గా దొరుకుతున్నాయి కదా! అంటే మామిడికాయలు ఇప్పుడు నాన్ సీజన్ అయినా దొరుకుతున్నాయి. ఈ సీజన్‌లో టమాటాలుంటాయి, ఉసిరికాయలుంటాయి. మొన్నటి వరకు పచ్చి చింతకాయలు, ఎర్ర పండు మిరప దొరుకుతూనే ఉంది. అలా ప్రతి సీజన్‌లో మనం ఒక అర కేజీయో, కేజీయో పచ్చడి పెట్టుకుంటే సింపుల్‌గా అయిపోతుంది. ఈజీగా కుక్ అయిపోతుంది. అవి మళ్ళీ ఫ్రెష్‌నెస్ కోల్పోకుండా ఉంటాయండి. ఎలాగైతే మనం రోటి పచ్చళ్ళు పెట్టుకుంటామో కొంచెం అర కేజీయో, ఒక కేజీయో పెట్టుకోగలిగితే మనం అది తిన్న తర్వాత మళ్ళీ మనం కుక్ చేసుకోవచ్చు సేమ్ మెథడ్‌లో. ఇప్పుడు ఉసిరికాయల సీజన్ 2, 3 నెలలు ఉంటుంది కదండీ! ఒక అర కేజీ పచ్చడి ముందు మనం పెట్టుకొని, అది తిన్న తర్వాత ఏ నిమ్మకాయ పెట్టుకోవచ్చు. లేదంటే అలా మార్చి పచ్చళ్ళు పెట్టుకుంటే, మనం ఎక్కువ క్వాంటిటీ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఆ ఫ్రెష్‌నెస్ అనేది ఉండదు. ఆ టేస్ట్ ఎలివేషన్ అనేది ఉండదు. అంటే నా ఒపీనియన్ అండి. ఒకవేళ అనుభవం బాగా ఉండి పెద్దవాళ్ళు పెడతారు కదా! అది వేరే అండి. అది ఆ టేస్టే వేరే ఉంటుంది. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ కావచ్చు అది. అది వాళ్ళ గురించి చెప్పట్లేదండి. ఇలా కొత్తగా కుకింగ్ చేసేవాళ్ళు కానీ, ఎక్కువ వర్క్ చేసుకోలేని వాళ్ళు కానీ, సింప్లిఫైడ్‌గా కుకింగ్ మెథడ్స్ కావాలనుకున్న వాళ్ళకి ఇదొక యూజ్‌ఫుల్ టిప్ అండి. మీకు కనుక ఇది నచ్చకపోతే ఇగ్నోర్ చేసేయండి. ఇది నా ఎక్స్‌పీరియన్స్ మాత్రమే. ఎందుకంటే దీంత వర్క్ అంటే హెవీగా అనిపిస్తుంది మనకి పచ్చడనగానే. అలా కాకుండా ఇలా చేసుకొని మనం బాటిల్‌లో పెట్టుకోవాలి.